హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఉగాది వచ్చేసింది కదా! మేమైతే షాపింగ్‌కెళ్దాము అనుకున్నాము. ఇంకా లంచ్ అయితే చేసి వెళ్దాం షాపింగ్‌కి అనేసి ఇంట్లోనే చేద్దాము అని స్టార్ట్ అయితే చేశాను. నేనైతే ఈరోజు పప్పు చేస్తున్నాను. పప్పు, ఆలు ఫ్రై అండ్ ఆమ్లెట్స్. నేనైతే పప్పుకి 3 టైప్స్ ఆఫ్ పప్పులైతే యూజ్ చేస్తాను. అది కందిపప్పు, పెసరపప్పు, తూర్ దాల్ అనమాట. అది మంచిగా వాష్ చేసేసుకొని అందులోకి ఒక ఆనియన్ అండ్ ఒక టమాటో, కొన్ని పచ్చిమిర్చి వేసిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి కూడా వేస్తాను. ఏంటంటే పాలకూర ఎక్కువగా వాడతాను నేను. సో, పాలకూర కూడా కొంచెం ఎక్కువ వేస్తా. ఎందుకంటే ఆకుకూరలు తినటం వల్ల హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి సో, అది ఎక్కువ యూజ్ చేస్తా నేను. మేమేంటంటే ఆకుకూరలన్నీ కూడా కంటైనర్‌లో పెట్టుకుంటాను. టిష్యూ పేపర్స్ అన్నీ కూడా వేసి. ఈ కంటైనర్స్ అయితే నేను మీషోలో అయితే తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అయితున్నాయి. అంటే అందులో ఆకుకూరలు, వెజిటబుల్స్ తర్వాత అన్నీ కూడా మంచిగా ఏంటంటే టిష్యూ పేపర్స్ వేసుకుంటే ఏదైనా వెట్ అయినా కూడా ఆ టిష్యూ పేపర్ ఎవాపరేట్ చేసుకుంటుంది కాబట్టి మనకి వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ జల్దీ పాడవ్వవన్నమాట. చాలా బాగా ఫ్రెష్‌గా ఉంటాయి. నాకు 1 వీక్ వరకు కూడా ఏమీ అంతేం పాడవ్వవు. చాలా బావుంటాయి. ఇంకా అన్నీ వేసిన తర్వాత నేనైతే పప్పుకైతే పెట్టేశాను. నేనేంటంటే కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడు ఇలా టిష్యూ పేపర్ ఒకటి పెడతాను. ఎందుకంటే బయటకి ఏదైనా వచ్చినా సరే అందులో అది టిష్యూ పేపర్ అనేది ఎవాపరేట్ చేసుకుంటుంది. సో, మనకి గ్యాస్ స్టవ్ అంతా చుట్టూ అంతా పడకుండా చాలా క్లీన్‌గా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఆలు ఫ్రైకి ఆలు అయితే కట్ చేసేసుకున్నాను. కొంచెం డీప్ ఫ్రై లాగా చేద్దాం అనుకున్నా కానీ మళ్ళా వద్దులే సమ్మర్ కదా అని చెప్పేసి జస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఆలులన్నీ వేసేసి కొంచెం హై ఫ్లేమ్‌లో పెడితే ఫ్రై అయిపోతుంది కదా అని ఇంకా పప్పునైతే తీసేసి మంచిగా ఎనిపేసి తాలింపు అయితే పెట్టేసుకున్నా నేను. ఆలు ఫ్రై కూడా బాగా అవుతా ఉంది. ఏంటంటే ఆలు ఫ్రైలోకి మేము పెద్దగా ఏం మసాలా అట్లా ఏం వేయను. జస్ట్ కొన్ని ఎల్లిపాయలు తీసుకొని కొంచెం జీలకర్ర, సాల్ట్, కారం అంతా వేసేసి అది బాగా దంచేసి వేసేస్తాను ఫ్రైకి. ఇంకా నెక్స్ట్ అయితే పప్పుకు కూడా తాలింపు అయితే పెట్టేసాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను ఆమ్లెట్ వేయడానికి సో, ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసేసుకొని అందులోకే కొంచెం ఉప్పు, కారము బాగా బీట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసింది. ఆమ్లెట్స్ కూడా వేసేసాను. ఏంటంటే ఇంకా ఆలు ఫ్రైలో కూడా మసాలా వేసేసి ఇంకా పక్కన పెట్టేసేసా నేను. ఆ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత మంచిగా ధనియాల పొడి వేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇంకా ఆమ్లెట్ అయితే వేసాను. నేనైతే ఆమ్లెట్స్ ఎక్కువగా ఏమి వేయను. జస్ట్ చిన్న చిన్న మా బాబు కోసం వేస్తుంటాను. కానీ ఇదైతే వేసాననమాట. ఏదో అలా వచ్చేసింది. ఇంకా నేను తీయలేదు అది వీడియో. ఇంకా మేమైతే లంచ్ అయితే చేసేస్తున్నాము. లంచ్ చేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యి షాపింగ్కి అయితే వెళ్దాము అనేసి ఫాస్ట్గా అయితే చేసేసాము. అంత మంచిగా లంచ్ తిన్న తర్వాత ఒక న్యాప్ వేయకపోతే ఎలాగా అని చెప్పి కొంచెం సేపు అలా పడుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే లేచి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఫస్ట్ బనానా క్లబ్‌కి అయితే వెళ్ళాము. నెక్సెస్ మాల్‌కి ఆపోజిట్‌లో ఉంటుంది కదా అది. అక్కడ బాయ్స్ కలెక్షన్ చాలా బాగుంది. అంటే లెనిన్ ప్యాంట్స్ కానీ, లెనిన్ షర్ట్స్ కానీ చాలా బాగున్నాయి. మాకైతే కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్‌కి అయితే లెనిన్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అక్కడ కొరియన్ ప్యాంట్స్ అంట. కొరియన్ ప్యాంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఆ ప్యాంట్స్ కూడా. ఇక్కడ ఇవైతే మొత్తం అంతా కూడా లెనిన్ ప్యాంట్స్ అనమాట. అంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సో, లెనిన్ ప్యాంట్స్ అయితే చాలా బాగుంటాయి. కంఫర్ట్‌గా కూడా ఉంటాయి. ఇంకా మేము అక్కడ బిల్ వేయించుకున్న తర్వాత పైన ఫ్లోర్‌కి అయితే వెళ్ళాము. ఒకసారి చూద్దాము కలెక్షన్ ఏమేమి ఉన్నాయని. పైన కూడా కలెక్షన్ చాలా బాగుంది. పైన అయితే మాకు కొన్ని షర్ట్స్, ప్యాంట్స్ అయితే నచ్చాయి. ఇంకా ఇక్కడైతే వైట్ షర్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత బ్లాక్ షర్ట్ కూడా ఇంకా బాగుంటుంది. ఇంక ఇక్కడ కొన్ని కొరియన్ ప్యాంట్స్ అయితే చూసా నేను. చాలా బాగున్నాయి. ఇప్పుడు కొరియన్ డ్రామాస్‌లో అంతా యూజ్ చేస్తున్నారు కదా! అంటే ఫార్మల్స్‌కి చాలా బాగుంటాయండి. ఆఫీస్ వేర్ కానీ చాలా కలెక్షన్ అయితే చాలా ట్రెండీగానే ఉంది. కొరియన్ ప్యాంట్స్ ఏంటంటే ఫార్మల్ వేర్‌కి కూడా యూజ్ చేయొచ్చు మనము. ఇది అయితే కలర్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇది ఒక కలరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి క్వాడ్రర్ టైప్‌లో కూడా ఇచ్చారు ఇక్కడ కొరియన్ ప్యాంట్స్. అంటే
ఇంకా నెక్స్ట్ అక్కడ మా బాబు అక్కడ గాగుల్స్ ఉంటే అన్నీ పెట్టుకుంటూ ట్రై చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా మేము అక్కడి నుంచి అయితే నెక్స్ట్ నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళాము. మేమైతే ఫస్ట్ అయితే ఏదైనా తిందామనేసి టాకో బెల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే మ్యాంగో ట్విస్ట్ అంట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్‌గా చాలా నచ్చింది నాకైతే. మ్యాంగో ట్విస్ట్ అంటారు దాన్ని. మ్యాంగో వేసి ఉంటుందా? ఇంకా మేమైతే నాచోస్ తీసుకున్నాము. అన్‌లిమిటెడ్ సాఫ్ట్ డ్రింక్ అండ్ ఒక లెమనాడ్ అయితే ఇచ్చామనమాట. ఇంకా అవైతే రావడానికి టైం పడుతుంది. సో, ఇంకా అక్కడ కూర్చుంటే మా బాబు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత వచ్చిన తర్వాత అది కూడా ఇంకా తినేసి నేనైతే ఒక లెమనాడ్ అయితే తాగాను. ఇంకా మేము తిన్న తర్వాత బయటకైతే వచ్చి చూస్తే అక్కడ గేమ్ జోన్ దగ్గర ట్రాన్స్‌ఫార్మర్స్ టాయ్ అయితే ఉన్నింది. మా అబ్బాయికి ట్రాన్స్‌ఫార్మర్స్ అంటే చాలా ఇష్టము. పిచ్చి అనే చెప్పాలి ఇంకా. ఇంక అక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని నెక్స్ట్ కింద ఉన్న సెంట్రోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడేంటంటే కొంచెం పెద్దది కాబట్టి కలెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుందని చూద్దాం అనుకున్నాము. కానీ అక్కడికెళ్ళిన తర్వాత మా అబ్బాయి చుక్కలు చూయించాడు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని. సో, ఇంకా స్కూలే ఓపెన్ చేయలేదు కానీ నాకు అప్పుడే ఆ బ్యాగ్ కావాలి, ఈ షూస్ కావాలి అని చెప్పేసి. సో, ఇంక ఇదేమొద్దు ఇంకా మేమైతే ఇంక ఇంటికెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాం ఇంకా. ఇంతే అండి వ్లాగ్ అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.